చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే, నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి, ఈయన ఒక్కడే కారు దిగుతాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన, కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయన ఒక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, అన్ని ముచ్చటించి అన్ని మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. 14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? ఎన్టీ రామారావు గారు నువ్వు వెన్నుపోటు పొడిచి కూల దోసిన కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు, నువ్వే చెప్తున్నావుగా. నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రిని. మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా, సిగ్గుపడాల్సిందే పోయి. ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు. అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి. ఇది ఎంత డ్రామా అంటే, కారులోంచి వెళ్ళేప్పుడే ఎందుకు కొడతాండి మైకు, సడన్గా దిగి వెళ్ళాడు. ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేయడం కోసం గబాలని కారు ఆపి ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి. సరే వెళ్ళాడు, సరే చంద్రబాబుని వదిలే గాలికి వదిలేశారు, వెళ్ళాడు. మైక్ ఎందుకు ఉంది? మైక్ ఈయన ఒక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ, ఆయనతో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది?